సరిగ్గా 2000 సంవత్సరంలో ఒక చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం ఈరోజు ఏకంగా గ్రామీణ భారతదేశపు రూపురేఖలనే మార్చేసింది. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఆ అద్భుతమైన కథేంటో ఈరోజు చూద్దాం. చూడండి, ఈ ఒక్క చిత్రంలోనే మొత్తం కథ దాగి ఉంది. ఒకే ఒక్క సమాచార కేంద్రం, అదేనండి ఇన్ఫర్మేషన్ కియాస్క్ నుంచి మొదలై ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మారిందో మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. 60,000 ఇది జై కిసాన్ దత్తత తీసుకున్న గ్రామాల సంఖ్య. అంటే ఆలోచించండి, దేశవ్యాప్తంగా ఎంత పెద్ద నెట్వర్క్ను వాళ్లు నిర్మించారో. ఇక ఈ సంఖ్య చూడండి, 2 కోట్లు. వీళ్ళంతా ఎవరనుకుంటున్నారు? ఈ కార్యక్రమం ద్వారా తమ కాళ్లమీద తాము నిలబడగలిగిన నైపుణ్యంగల రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, 2 కోట్ల మంది జీవితాల్లో వెలుగు. సరే, ఇంత పెద్ద సంఖ్యలు, ఇంత పెద్ద నెట్వర్క్, అసలు దేనికి పునాది ఎక్కడ పడింది? ఈ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. అంతా మొదలైంది 2 దశాబ్దాల క్రితం, సరిగ్గా 2000వ సంవత్సరంలో. అప్పుడు వాళ్లకొక ఆలోచన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్లకు మనం నైపుణ్యాలు నేర్పిస్తే చాలు, వాళ్ల భవిష్యత్తును వాళ్లే అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు అని. ఆ నమ్మకంతోనే జై కిసాన్ ఇన్స్టిట్యూట్ మొదలైంది. మొట్టమొదటి అడుగు కిసాన్ సూచనా కేంద్ర లేదా కేఎస్కే. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఊర్లలో డబ్బులు పంపాలన్నా, ఫోన్ రీఛార్జ్ చేయాలన్నా ఎంత కష్టమో. ఆ సమస్యకు పరిష్కారంగానే ఈ కేంద్రాలు మొదలయ్యాయి. బ్యాంకింగ్, బిల్ పేమెంట్లు, టికెట్ బుకింగ్ ఇలాంటివన్నీ ఒకే చోట. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలైన హీరో టెక్నాలజీ కాదు. మరి ఎవరు? ఆ టెక్నాలజీని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నవాళ్లే. వాళ్లే ఈ కథకు నిజమైన చోదకశక్తి. ఇక్కడే మన కథలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తారు. ఆమె డిజిటల్ దీదీ. ఈ మొత్తం జై కిసాన్ వ్యవస్థకు గుండెకాయలాంటి వాళ్ళు. ప్రతి గ్రామంలో డిజిటల్ ప్రపంచానికి, గ్రామ ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న స్థానిక మహిళా పారిశ్రామికవేత్త. మరి ఒక సాధారణ గృహిణి ఒక పక్కా పారిశ్రామికవేత్తగా డిజిటల్ దీదీగా ఎలా మారుతోంది? ఆ ప్రయాణం చాలా స్పష్టంగా ఉంటుంది. ముందుగా స్థానికంగా ఉండే మహిళలనే ఎంపిక చేస్తారు. తర్వాత వాళ్లకు పనిచేస్తూనే నేర్చుకునే పద్ధతిలో శిక్షణిస్తారు. ఆ తర్వాత వాళ్లే స్వయంగా తమ గ్రామంలో వ్యాపారాన్ని మొదలుపెడతారు. ఇక్కడ వాళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఉద్యోగం వెతుకునేవాళ్లుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్లుగా మారాలి. ఈ శిక్షణ వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే. ఈ డిజిటల్ దీదీల వల్లే అసలు సిసలైన మార్పు మొదలైంది. ఊర్లో ప్రతి ఇంటికి ఆర్థిక సేవలు అందేలా చేశారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సాధికారత లాంటి పెద్ద పెద్ద పదాలకు అసలైన అర్థాన్ని వాళ్లు చేసి చూపించారు. తమ సమాజానికి వాళ్లే ఆర్థిక వెన్నెముకగా మారారు. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక బలమైన హ్యూమన్ నెట్వర్క్ ఉంది. ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ దీదీ ఉన్నారు. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడే ఆ చిన్న కిసాన్ సూచనా కేంద్రం కాస్త ఒక పూర్తిస్థాయి బ్యాంకింగ్ వ్యవస్థగా మారడం మొదలైంది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. అప్పుడు ఒక చిన్న గదిలో కొన్ని ప్రాథమిక సేవల కోసం ఒక కియాస్క్. ఇప్పుడు ప్రతి ఒక్కరి జేబులో ఒక డిజిటల్ బ్యాంక్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదే కదా? ఈరోజు జై కిసాన్ ప్లాట్ఫామ్లో లేనిది లేదు. స్వంతంగా యాప్, వాలెట్, పర్సనల్ డెబిట్ కార్డులు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసే సౌకర్యం, సులభంగా లోన్లు, చివరికి పెట్టుబడి పెట్టేందుకు అకౌంట్లు కూడా, అన్నీ స్మార్ట్ఫోన్లోనే. 25,000 రూపాయలు. ఇది కేవలం డబ్బు కాదు, ఒక అవకాశం. స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు ఇచ్చే ఈ చిన్న రుణం వాళ్ల జీవితాన్నే మార్చేస్తుంది. ఈ డబ్బుతో వాళ్లు స్థానిక రైతు సహకార సంఘంలో వాటా కొనుక్కోగలుగుతారు. అంటే వాళ్లు కూడా యజమానులవుతారు. సరే, ఇప్పటిదాకా మనమేం చూసాం? ఒక డిజిటల్ నెట్వర్క్, దాన్ని నడిపించే డిజిటల్ దీదీలు, ఆర్థిక సేవలు. అంతా బావుంది. కానీ అసలు లక్ష్యమేంటి? ప్రజలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం. మరి ఈ వ్యవస్థ ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం పజిల్లో అతి ముఖ్యమైన చివరి ముక్క ఇదే. గ్రామంలోని ఉత్పత్తిదారులను, అంటే మన రైతులను, నేరుగా నగరాల్లోని మార్కెట్లకు కలపడం. అప్పుడే కదా వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కేది. ఇక్కడే విలేజ్ టు కన్జ్యూమర్ అంటే V2C మోడల్ వస్తోంది. పాత పద్ధతిలో ఏమయ్యేది? రైతు దగ్గర్నుండి మన దగ్గరికి సరుకు చేరేరూపు ఎంతోమంది దళారులు. రైతుకు గిట్టుబాటు ధర రాదు, మనకు ఖరీదు ఎక్కువ. కాని ఈ V2C మోడల్లో దళారులే ఉండరు. నేరుగా రైతు నుండే వినియోగదారుడికి. రైతుకు మంచి ధర, మనకు తాజా సరుకు.
ఈ V2C వ్యవస్థ ఎంత వేగంగా పెరుగుతోందో తెలుసా? నెలకు ఏకంగా 5 కొత్త క్లస్టర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ ఎదుగుదలకు కారణం ఈ మైక్రో ఫుడ్ పార్కులే. ఇవి గ్రామంలోని ఉత్పత్తులను ప్యాక్ చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్కు సిద్ధం చేసే కేంద్రాలు. వీళ్ల లక్ష్యం ఒక్కటే, గ్రామ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చడం. సింపుల్ కదా? ఈ V2C బజార్ అనే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఇదే చేస్తున్నారు. దళారుల బెడద పూర్తిగా పోయింది. సరే, ఈ మొత్తం కథ విన్నాక ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? దీని సారాంశమేంటి? ఈ జై కిసాన్ మోడల్ విజయానికి 4 ముఖ్యమైన స్తంభాలున్నాయి. 1. స్థానికంగా ఉండే డిజిటల్ దీదీలు. 2. అందరికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు. 3. పనిచేస్తూనే నేర్చుకునే శిక్షణా కార్యక్రమం. 4. రైతును నేరుగా మార్కెట్కు కలిపే V2C వ్యవస్థ. ఈ 4 కలిస్తేనే ఈ అద్భుతం సాధ్యమైంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. భారతదేశంలోని గ్రామాల కోసం పనిచేసిన ఈ మోడల్ ప్రపంచంలోని ఇతర దేశాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను కూడా మార్చగలదా? ఇది ఒక గ్లోబల్ బ్లూప్రింట్ కాగలదా? జై కిసాన్ ప్రయాణం మనకు ఒకటే విషయం స్పష్టంగా చూపిస్తోంది. స్థానిక ప్రజల మీద నమ్మకం ఉంచి వాళ్ల చేతికి టెక్నాలజీని అందిస్తే వాళ్లు ఎలాంటి అద్భుతాలు సృష్టించగలరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. కింది నుండి పైకి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మించవచ్చో వీళ్లు చేసి చూపించారు. ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి ఇంకా తెలుసుకోవాలంటే jkisan.orgను సందర్శించవచ్చు.